511 జాబ్స్ మేము భర్తీ చేసినాయి. ఒక్క ప్రభుత్వ రంగంలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది 34,000, మేమిచ్చింది 2,36,000. తేడా ఎంతుంది? పరిశ్రమల గురించి కూడా మాట్లాడతారు సార్. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఈ జనసేన పార్టీ వాళ్ళకి. చదువు బండ రెండు ఉండవు. ఇది ఏందా మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అని చెప్పి రోజు అడిగితే రోజు అదే అబద్ధం. జనాల్లోకి అబద్ధం అబద్ధం అబద్ధం. కంపెనీలు మీ పవన్ కళ్యాణ్ పెట్టాడు. నీకు గూగుల్ కి నువ్వు మాట్లాడుతున్నావు ఇదంతా. పరిశ్రమ తరిమేస్తే శేఖర్ రెడ్డి గారికి సమయం లేదు, దయచేసి. అంత ముందు చెప్పుకుంటే మంచిది. వీళ్ళ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఈనాడు పత్రికే సార్. ఈనాడు ఫిబ్రవరి 11, 2025 ఈనాడు పత్రికలోనే వాళ్ళ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఏదైతే పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకి దాదాపుగా 15,635 కంపెనీలు నమోదయ్యాయని, వాటి ద్వారా దాదాపుగా 2020-21లో 2,488 కోట్లు, 2022-22లో 3,243 కోట్లు, 2022-23లో 2,390, 2,953 కోట్లు, 2023-24లో 3,664 కోట్లు కంపెనీ. ఓకే శేఖర్ రెడ్డి గారికి సమయం లేదు, కనీసం వరకు 1 మినిట్ ఒక్కొక్క నిమిషమే వాళ్ళ కంక్లూడ్ చేయడానికి. అట్లాగా సార్, ఒక్క నిమిషం. అట్లాగా సార్, నోరు తెరిస్తే జగన్ ఉద్యోగం లేదు. టీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చారు కదా, జీడీలో కనుక్కోవచ్చు కదా, మీరు ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో కనుక్కోవచ్చు కదా. ఓకే రవికిరణ్ గారు అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పరిశ్రమలు ఈజ్ ఆఫ్ డూయింగ్ వరుసగా. సార్ దయచేసి కాగాలి ప్లీజ్, దయచేసి మీకు ఇచ్చినటువంటి సమయాన్ని, మీకు ఇచ్చినటువంటి గౌరవాన్ని మీరు నిలుపుకోవాలి. వారు కనీసం ఒక్క నిమిషం ఉన్నా మీరు మాట్లాడిన వాటికి సమాధానం ఇచ్చేటువంటి సమయం ఇవ్వాలి. ఓకే రవికిరణ్ గారు. తెలంగాణ టాపిక్ ఒకసారి చేసి ఇక్కడికి వస్తాను. తెలంగాణ ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయో